మనుషుల్ని వాళ్ళ జీవితాలని శవాల్ని తొక్కుకుంటూ రాజకీయాలు చేసి అధికారం కోసం ఎంత నీచమైన పనులైనా చేసే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇదొక తార్కాణం. లేనిపోయిన దాన్ని కల్పించి ఎన్నికల సమయంలో ఏదో ఒక డ్రామా చేసి ఎట్లయినా సరే ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటానికి చేసిన ప్రయత్నమే ఈ గులకరాయి కేసు. ఇందులో బాధితులు ఎవరు, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళు ఏమైపోతారు అనే స్పృహ కానీ పట్టింపు కానీ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి, ఆయన పార్టీ నాయకులకి ఎవరికీ ఉండదు. ఇక్కడ ఒక వడ్డెర యువకుడిని, వాళ్ళ కుటుంబాన్ని, ఇక్కడ వేలాది మందిగా ఉన్నటువంటి వడ్డెర సమాజాన్ని జీవితాలని అతలాకుతలం చేసినటువంటి సంఘటన ఇది. గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బో ఎట్లా తగిలిందో తెలియదు కానీ కొద్దిగా చీరుకుపోయి రక్తం వచ్చిన సంఘటనని నిమిషాల్లోనే ఎవరో రాయేసి కొట్టారు, హత్యా ప్రయత్నం చేశారు అనే నాటకంగా దాన్ని అప్పటికప్పుడు మార్చిపాడేసి ఎవడ దొరుకుతాడా బలిపశువు అని చెప్పి 2-3 రోజులు వెతికి అందరికంటే బలహీనంగా కనపడినటువంటి ఈ సతీష్ని ఒక ముద్దాయిగా చిత్రీకరించి ఏమాత్రం సాక్ష్యాధారాలు లేకుండా, ఏమాత్రం సాక్ష్యం లేకుండా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. కోడికత్తి శ్రీని 5 సంవత్సరాలు జైల్లో పెడితే సతీష్ని 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆ రోజున ఎలక్షన్ల హీట్లో, రాజకీయ వేడిలో ఎవ్వరూ ముందుకొచ్చి సాయం చేయడానికి కూడా భయపడిన రోజులవి. ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ రోజుల్లో సలీం గారు ఈ కుటుంబానికి అండగా వచ్చి ₹1 కూడా ఫీజు తీసుకోకుండా ఇప్పటివరకు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఈ కుర్రాడిని 45 రోజులకైనా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలమయ్యారు. గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పటికి సంవత్సరం అయిన తర్వాత కూడా ఈ కుర్రాడి మీద పెట్టినటువంటి తప్పుడు కేసుని, పచ్చి తప్పుడు కేసుని ఇవాల్టి వరకు విత్డ్రా చేయలేదు, ఆ కేసుని క్లోజ్ చేయలేదు. ఆ కుర్రాడు ఇవాళకి వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడమే కాకుండా అక్కడ చిన్నా చితక పనులు కూడా చేయించుకుంటున్నారంటే ఈ దుర్మార్గం ఎప్పటికి ఆగుతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు తిరగని చోటు లేదు, పెట్టని అర్జీ లేదు. ఇవాళ వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఆ కేసుని విత్డ్రా చేయడంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సతీష్ని అట్లాగే పెద్ద దుర్గారావుని అరెస్ట్ చేసి ఏ రకమైనటువంటి 3rd డిగ్రీ ఉపయోగించారో వింటే గుండె చెరువైపోతుంది. 2 లక్షల డబ్బు ఇస్తాం, నీ మీద కేసు లేకుండా చేస్తాం, నువ్వు ఒప్పుకోకపోతే మీ అమ్మా నాన్నని కాల్ చేస్తాం అని చెప్పి బెదిరించారు ఈ కుర్రాడిని. వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇవాళ కూడా అన్నం కలుపుకుని తినలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ కుర్రాడు. చూడండి ఎట్లున్నాడు. 19 ఏళ్ల కుర్రాడు ఉండాల్సిన శరీరం అనేది. అట్లాగే పెద్ద దుర్గారావుని 5 రోజుల పాటు కంటిన్యూస్గా 3rd డిగ్రీ ఉపయోగించి చెప్పుకోవడానికి వీలు లేనంత దుర్మార్గంగా ప్రవర్తించి ఇక్కడ మైలవరం పోలీస్ స్టేషన్లోనూ 3rd డిగ్రీ ఉపయోగించారు. చివరికి సెర్చ్ వారెంట్లు వేసి హెబియస్ కార్పస్ వేస్తారనే భయంతో పెద్ద దుర్గారావుని వదిలేశారు తప్ప దయదలిచి కాదు. ఇంత దుర్మార్గం చేసిన పోలీసుల మీద ఇవాళకి కూడా యాక్షన్ తీసుకోకపోతే సమాజానికి ఏమి సందేశం పంపిస్తున్నారో నేను అడుగుతున్నా. అంటే పేదవాళ్ళకి ఏ రకమైనటువంటి రాజకీయ ఆధారం అండా లేనివాడికి రక్షణ అనేది లేదు అని చెప్పి మనం చెప్పదలుచుకున్నామా? ఈ దుర్మార్గాన్ని నుంచి ఇవాళ కూడా మనకు నివృత్తి లేదు అని అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎటుపోతున్నాం మనం? పనులు మానుకుని ఈ కేసుల చుట్టూ తిరిగి 50 చొప్పున ₹1,00,000 డిపాజిట్ కట్టి చలాన్లు కట్టి ఆ పిల్లవాడిని రిలీజ్ చేసుకోవడానికి పెట్టిన డబ్బులతో పాటుగా 5-6 లక్షల రూపాయలు ఆ కుటుంబం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి మళ్ళీ పూర్తి చేసుకుంటారు? వాళ్ళు చేసిన తప్పేంటి అసలు? ఏమాత్రం సంబంధం లేని కేసులో, ఏ సాక్ష్యం లేనటువంటి కేసులో ఒక కుటుంబం ఇటువంటి బాధలు ఎందుకు పడాలి? దీనికి బాధ్యత ఎవరు వహించరా? రాజ్యం బాధ్యత వహిస్తుందా లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహిస్తుందా లేదా? రాజకీయ పార్టీలు బాధ్యత వహిస్తాయా లేవా? ఎవరు బాధ్యత వహించాలి? ఇది మన అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పోలీసుల అకృత్యాలకి పరాకాష్ఠ ఈ కేసు. దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఈ రోజునున్న పరిపాలనా యంత్రాంగం మీద ఉంది. ఖచ్చితంగా ఇది జరిగే వరకు
ఆందోళన చేసి తీరుతాం. ఈ పిల్లలకి సరైన న్యాయం జరిగే వరకు కూడా ఈ కేసును వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తాను. నేను యాక్షన్ తీసుకోండి. తీసుకోవాల్సింది కమిషనర్ ఆఫ్ పోలీస్, తీసుకోవాల్సింది పోలీసు డీజీపీ, తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈ కేసులో జరిగినటువంటి దుర్మార్గం, పోలీసు దౌష్ట్యం మొత్తం రికార్డు మీదకి రావాలి. ఎవరు చెప్తే చేశారో, ఎవరు డైరెక్షన్లో చేశారో అదంతా కూడా ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది. గత 5 ఏళ్లలో సామాన్యులే ఇబ్బంది పడ్డారని మీరు చెప్తున్నారు. మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది కదా, దీనికి ఏం చెప్తారు? నేను ఇబ్బంది పడితే ఇబ్బంది పడగలిగిన కెపాసిటీ నాకు ఉంది, దాన్ని ఎదుర్కోగలిగిన కెపాసిటీ నాకు ఉంది. వీళ్ళకి ఏం కెపాసిటీ ఉంది చెప్పండి. మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు వీళ్ళతోటి వినతిపత్రం రాయించాను. సతీష్ మీద పెట్టినటువంటి దుర్మార్గపు అక్రమ కేసుని వెంటనే విత్డ్రా చేయాలి, ఆ కేసుని మూసేయాలి, అతని మీద పెట్టినటువంటి బెయిల్ బాండ్స్ అన్ని రద్దు చేయాలి, వాళ్ళు కట్టిన ₹1,00,000 చలాన్లు వెనక్కి ఇవ్వాలి. అంతేకాకుండా మానసికంగా శారీరకంగా పెట్టిన క్షోభకి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఆ నష్టపరిహారం మీరు పోలీస్ ఆఫీసర్ల దగ్గర వసూలు చేస్తారో, లేకపోతే వాళ్ళతో ఆ పని చేయించినటువంటి రాజకీయ దుర్మార్గుల దగ్గర వసూలు చేస్తారో మీ ఇష్టం. సతీష్ని వేధించిన వాళ్ళు ఏ స్థాయి అధికారులు ఉన్నారు? ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్పి చేయించారో మాకు తెలియదు. మీరు విచారణ చేసి తెలుసుకోండి ఎవరు చెప్పి చేయించారో. ఆ రోజున కమిషనర్ చెప్పాడో, డీజీపీ చెప్పాడో, లేకపోతే రాజకీయ నాయకులు చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో మాకేం తెలుసు. మీరు విచారించుకోండి. అంతేకాకుండా ఈ కుటుంబానికి జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజున సిపి గారిని కలుస్తాం. అది జరిగేంత వరకు కూడా ఈ కేసును వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నా. ఈ కేసులో మొత్తం కేసు వివరాలన్నీ కోర్టులో ఉన్న కాగితాల ఆధారంగా మొత్తం పరిశీలించాం. వాళ్ళు ఇప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి దొంగ 164 స్టేట్మెంట్స్ కూడా పరిశీలించాం. వాళ్ళు ఇప్పించినటువంటి దొంగ 164 స్టేట్మెంట్లు కూడా పరిశీలించాం. ఎఫ్ఐఆర్లో ఉన్నది వేరు, రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది వేరు. తర్వాత బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ పిటిషన్లో కౌంటర్లో వేసినటువంటి వివరాలు కంప్లీట్గా వేరు. అప్పటి వరకు లేని సాక్షులు కొత్తగా వస్తారు. ఆ వచ్చిన సాక్షుల గురించి కూడా కౌంటర్లో రాయరు. 22వ తారీఖున ఏప్రిల్ 22వ తారీఖున బెయిల్ పిటిషన్ వేస్తే ఆ రోజున పోలీస్ డిపార్ట్మెంట్కి నెల రోజులు పట్టింది కౌంటర్ వేయడానికి. మే 23వ తారీఖున కానీ వాళ్ళు కౌంటర్ వేయలా. 28వ తారీఖుకి బెయిల్ ఇస్తే దాని మీద మళ్ళా లంచ్ మోషన్ మూవ్ చేస్తున్నాం మేము హైకోర్టులో అని చెప్పి ఆ బెయిల్ మీద అతను విడుదల కాకుండా కూడా ఆపు చేయడానికి ట్రై చేశారు. అక్కడికి జడ్జి గారు 30వ తారీఖు దాకా టైం ఇస్తే ఆ 30వ తారీఖుకి హైకోర్టు నుంచి ఏమీ ఆర్డర్ రాకపోయేసరికి జూన్ 2వ తారీఖుని పిల్లవాడు విడుదలయ్యాడు. అంటే నిన్నటికే ఖచ్చితంగా సంవత్సరం. నేను ప్రజలకు తెలియజేస్తున్నది ఒకటే, నీతి నిజాయితీలు ఎక్కడుంటాయో అని చెప్పి మీరు ఒక మనిషిని చూడదలిస్తే ఇక్కడ ఉన్నాడు చూడండి, ఇక్కడ ఉన్నాడు చూడండి. దీన్ని నిజాయితీ అంటారు. అతన్ని పట్టుకెళ్ళి 5 రోజుల పాటు చిత్రహింసలు పెడితే 50 లక్షల డబ్బు ఇస్తాం, మీకు సిటీలో వైసీపీలో పెద్ద పోస్ట్ ఇస్తాం, నీ మీద కేసు లేకుండా చేస్తాం, కేవలం బోండా అమ్మగారి పేరు చెప్పు, ఆయన చెబితే చేయించాను, నేనే 1000 రూపాయలు ఇచ్చి పిల్లోడితో చేయించాను అని చెప్పి బలవంత పెడితే ససేమిరా నేను ఒప్పుకోను, ఇటువంటి అబద్ధం నేను ఆడను, ఇటువంటి తప్పు నేను చెప్పను అని చెప్పి నిజాయితీకి నిలబడిన పిల్లోడు ఈ పెద్ద దుర్గారావు. అన్నా సరే నీతికి నిలబడినోడు వీడు ఒంటూపురోడు సతీష్. నిజాయితీ అంటే ఇట్లా ఉంటుంది చూడండి. సినిమా హీరోల్లో కాదు, సినిమా క్యారెక్టర్లో కాదు నిజాయితీ ఉండేది. నిజాయితీ ఉన్న నిజమైన మనుషులు వీళ్ళకి న్యాయం చేయలేకపోతే సమాజంగా మనందరం ఫెయిల్ అయినట్టే. కాబట్టి దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్ళకి పరిపూర్ణమైన న్యాయం జరిగేదాకా, వీళ్ళకి సమాజంలో వీళ్ళ పట్ల మిగిలిన వాళ్ళు చూపించిన చిన్న చూపుని రూపం మాపేదాకా, వీళ్ళ అమాయకత్వాన్ని నిర్దోషిత్వాన్ని నిరూపించేదాకా ఈ కేసు, ఈ ఆందోళనని, ఈ పోరాటాన్ని, ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ కుటుంబ పరువు మర్యాదల సమస్య వాళ్ళ కమ్యూనిటీలో. కాబట్టి ఇప్పుడు సంబంధిత బాధ్యతలను తీసుకుని కమిషనర్ గారిని కలిసి
ఆయనకి వినతి పత్రం ఇచ్చి నిర్దిష్టమైన హామీ పొందే వరకు వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తాం. 12 ఏళ్ల పాటు తన కేసుల గురించి కోర్టుకు కూడా వెళ్ళనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లిపోతుంది. దాని పర్యవసానమే తెనాల్లో పోలీసులు చేసినటువంటి అతి. దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. చట్టవిరుద్ధమైన పనులు, రోడ్ల మీద ప్రజల్ని లాఠీలతో పెట్టి కొట్టి ఆ వీడియోలు బయటకు పంపించి అదేదో హీరోయిజం అనుకుంటే అది తప్పు. పోలీసుల దగ్గర దర్యాప్తు చేయడానికి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కావలసినంత హంగు, కావలసినన్ని చట్టాలు, కావలసినంత సరంజామం వాళ్ళకు ఉంది. ప్రొఫెషనల్గా పనిచేయడం రాకపోతే మానుకుని కూర్చోవాలి. అంతే తప్ప అన్ప్రొఫెషనల్గా ఇట్లా రోడ్ల మీద వీడియోలు తీసి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణం కలగజేయటం మంచిది కాదు. దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. కానీ 12 ఏళ్ల పాటు తన మీద కేసుల గురించి కోర్టు కూడా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసులో వచ్చి సాక్షి ఇవ్వడానికి కూడా నిరాకరించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నా, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది. ఆయన స్టేట్మెంటే లేదు మొత్తం ఫైల్లో. అంటే అసలైన బాధితుడు ఎవరికైతే దెబ్బ తగిలిందో ఆయన స్టేట్మెంటే ఉండదు, కానీ కేసు బిగిచ్చేస్తారు. 45 రోజుల పాటు ఒక అమాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ ప్రమాణాలకి ఒక తార్కాణం. మేము పెట్టం కాదండి. పోలీసులు ఈ కేసులో ఎవరి ప్రోద్బలం వల్ల ఇంత దుర్మార్గం జరిగిందో తేల్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆ తేల్చే క్రమంలో అది ఎక్కడి వరకు వెళ్తుందో వాళ్ళు తేల్చాలి. అవన్నీ ఆయన నోట్ చేసుకుని దాని మీద రీఎంక్వైరీ పెట్టి ఈ నెలాఖరు కల్లా దీన్ని ఒక కొలిక్కి తీసుకొస్తాము అని చెప్పి ఎష్యూరెన్స్ ఇచ్చారు. అలాగే డిపార్ట్మెంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ఎంక్వైరీ కండక్ట్ చేస్తామని చెప్పారు. అలాగే ఈ కుటుంబానికి కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వానికి తెలియజేసి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అలాగే లోకల్ పోలీస్ స్టేషన్లో ఇంకా ఫర్దర్ హరాస్మెంట్ ఏమి లేకుండా ఇప్పటికిప్పుడే ఆదేశాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఈ నెలాఖరు వరకు వేచి చూస్తాం. ఆయన తీసుకునేటువంటి ఫైనల్ నిర్ణయం ఈ కేసు విషయంలో దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని గురించి ఆలోచిస్తాం. దీనికి సహకరించినందుకు మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు.